మన వాళ్ళందరికీ హలో అండి. ఈరోజు చేసి నాటుకోడి కూర అయితే వండుతున్నాను, చూపెట్టుమా. ఈరోజు చేసి నాటుకోడి కూర అయితే అబ్బా ఎందుకు గొంతు ఒకటే నసనసగా ఉంది, మీరైతే ఏమనుకోవద్దు. ఇవాళ ఎందుకు కొంచెం హెల్త్ వేరేగా ఉంది, నా కళ్ళు కూడా ఏడ్చినట్టున్నాయా కాదండి. ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను. దాంట్లో కొంచెం ఇప్పుడు ఇది కిలో ఉంటుంది కదా, చూపించమా. కిలో ఉంటుంది కదా, కిలో ఉండొచ్చు నాకు తెలిసి. ఇది దానికి వచ్చేసి ఏం తీసుకున్నా, 1 2 3 4 5 ఆనియన్స్ అయితే తీసుకున్నా. ఇది మటుకు ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుంటాను అబ్బాయి, ఎందుకంటే నాటుకోడు కాబట్టి ఫస్ట్ ఆనియన్స్ కట్ చేసుకుంటాను. ఇది పొట్టు తీస్తున్నానే కళ్ళ నీళ్ళు వచ్చేస్తుంది నాకు, బరబర ఏడ్చినట్టే ఉంది. మా సాయి ఇప్పుడు తింటున్నాడు అన్నం. వాళ్ళు పొద్దున్న ఏం తిన్నా, మా చిన్న కూడా ఏం తినలేదబ్బా. ఇప్పుడు లేసానండి, ఇప్పుడు లేసి స్నానం చేసేది. నాటుకోడి మటుకు ఫస్ట్ ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటాను. పదే సోది చెప్తుంటే అనిపిస్తుందా నాది సోదేనబ్బా, ఏం చేస్తా చెప్పండి మరి. నేను ఎందుకంటే అర్థం ఏంటి చెప్తాను, అందుకు నా సోది రాగని అనిపిస్తుంది, మీరైతే ఏమనుకోవద్దు. ఇల్లు లేచలేక 1 అయింది టైం కరెక్ట్గా. ఇప్పుడు టైం ఎంత అయిందంటే 2:15 మా 2:15 అయింది టైం. ఈ కూర ఇలాగ ఏ టైం అవద్దు. ఆయన అయితే అన్నం వేసుకొని తింటున్నాడు. ఇది సాయంత్రం కాలం ఉంటుందిలేండి. మా నిన్నటి కూర ఉంది తింటారు, నిన్నటి కొద్దిగా పప్పు ఉంది. ఒక కిలో కాబట్టి కొంచెం ఆనియన్స్ ఎక్కువ పడుతుంది. మన ఇందులోకి ఏ మసాలాలు వేయము. నేను ఏంటంటే నా పద్ధతిలో మీకు చికెన్ నాటుకోడి కూర ఎట్లా వండుతుందో చూపిస్తాను. ఆ మసాలా ఈ మసాలా ఏ మసాలా వేయను, నేను చూపిస్తాను నేను ఎట్లా వండుతాను. గ్యాస్ పై వెలిగించుకోండి. మరి గ్యాస్ పై వెలిగించింది చూపించలేదు అక్క అనేది అనద్దు మీరు. గ్యాస్ పై అయితే వెలిగించుకోండి. ఫస్ట్ గ్యాస్ పై వెలిగించినాక కడాయినట్టు నేను కడుక్కుంటాను, ఎందుకంటే మాకు సిమెంట్ దుమ్ము కాబట్టి దుమ్ముగా కసకస అంటుంటుంది. ప్రతి ఒక్క వస్తువు నేను వాడేటప్పుడు వాష్ చేసుకుంటాను అబ్బా. అందుకని ఇప్పుడు ఈ నీళ్ళన్నీ ఎగరాలన్నమాట నాకు. లేకుంటే నూనె పోసుకుంటే పట్ అని మీద పడుతుంది అనమాట. ఇంకోండి ఇక నా కిలో చికెన్ కాబట్టి నూనె వచ్చేసి 2-3 గంటలు అయితే పోసిన సరిపోద్ది అనుకుంటా. చాలా పోతే మీకు చెప్తాను నేను, 3 గంటలు కూడా సరిపోయిందా లేదా కూరలో, అది ఎట్లా చూసుకోవాలో కూడా నేను చెప్తాను. దాన్ని గొంతు కొంచెం ఎట్లనో ఉందబ్బా, ఏదన్నా మాట్లాడుతుంటే ఏదో పొగబోతున్నట్టుంది గొంతు. ఆనియన్స్ అయితే వేసేసుకున్నా ఫస్ట్. లవంగా, చెక్క, లవంగా ఇదైతే వేసిన. ఇది దీంతో పాటు అల్లం పేస్ట్ కూడా వేసేస్తా. అల్లం పేస్ట్ బాగా ఫ్రై అయితేనే టేస్ట్ బాగుంటుంది అబ్బా. ఆయిల్లోన చాలామంది విడిగా వేసుకుంటారు కానీ నాకైతే నచ్చదు. నేనైతే అల్లం పేస్ట్ ఆయిల్లోనే ఫ్రై చేసుకుంటా, అప్పుడైతేనే పచ్చి స్మెల్ పోతేనే టేస్ట్ బాగుంటుంది. పచ్చిగా నోటికి ఏదో చేదుగా తగ్గుతున్నట్టు అనిపిస్తుంది నాకు. నేను అల్లం పేస్ట్లో పసుపు వేసి రుబ్బుకుంటా. పసుపు అల్లం పేస్ట్లో మీకు ఒక సీక్రెట్, అల్లం పేస్ట్ మెదకపోతే నీళ్ళు పోసుకుంటారు కదా, కాదు నూనె పోసుకోండి. నూనె పోసుకుంటే మెదకు కూడా మెత్తగా గంధం వచ్చేది వస్తుంది. ఒకసారి ట్రై చేయండి కావాలంటే. ఇంకా దాన్ని మంచిగా అల్లం పేస్ట్ ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు కొంచెం వేస్తే పసుపు, ఎందుకంటే దీంట్లో ఆల్రెడీ పసుపు వేసినా కాబట్టి. నేనైతే నేను ఇట్లా డైరెక్ట్గా పెట్టేస్తానబ్బా. ఎండకి వీడియో తీసి వాయిస్ ఓవర్ చేయాలంటే ఎంత తలకాయ పడుతుంది సార్, చెమట అద్దరిపోతుంది ఇంట్లో. అందులో రూమ్లో కూర్చొని చేయాలా, బయట సౌండ్ ఏమైనా రాకుండా. అందుకని ఇట్లానే చేసేస్తున్నాయి. ఈరోజు అయితే మా ఆయన లేడు, బయటకు వెళ్ళిపోయాడు. మన టీవీ మా పిల్లలు కదా మా ఆయన వెళ్ళడు మాట. దామ్మా రండి. ఇదైతే ఇంకా మనకు నేను అల్లం పేస్ట్ ఫ్రై అవ్వాలి కొద్దిగా. నేను ఫ్రై అవ్వాలంటే సాల్ట్ కంపల్సరీగా వేసుకోవాలి, అందరూ తెలిసిందే కదా. సాల్ట్ అయితే వేస్తున్నా. కొద్దిగా ఆనియన్స్ దబ్బున ఫ్రై అయిపోద్ది అనమాట. ఇప్పుడు దీంట్లోనే కొద్దిగా పసుపు కూడా వేసేస్తాను. ఆల్రెడీ మనకు అల్లం పేస్ట్లో ఉంది కాబట్టి. చున్నీ వేసుకుని లేక నేను దెయ్యం లెక్క అనిపిస్తున్నానంట. మాకు దెయ్యం తిరుగుతున్నా. ఇంకేం చేయాలి చెప్పండి. ఎండకు కాదు, నా మామూలుగా కూడా నైటీలు అంటేనే కంఫర్ట్గా మీతో మాట్లాడినా కూడా నాకు కంఫర్ట్ ఉంటుంది. ఇంక చీరలు కట్టినా కూడా కంఫర్ట్ ఉండదు అబ్బా, నిజంగా అసలుకి మీకు నిజం చెప్తున్నాను. నైట్ అయితేనే మీతో డేర్ అండ్ డాషింగ్ కూడా మాట్లాడగలను. ఏదో అదొక విధమైన కాన్ఫిడెన్స్ వస్తుంది అనమాట నాకు. దీంట్లో మనం కారం ఒకటే వేయలేదు, కారం వేస్తాను. మనం దీంట్లో అల్లం పేస్టు, పసుపు, ఉప్పు, ఆనియన్ వేసినాం కదా. ఇక కారం కూడా వేస్తున్నా, 2 స్పూన్లు అయితే వేస్తాను. ఇది కూడా కొంచెం మనకి ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటుంది. 1-2 గంటలే వేసుకున్నా, ఎక్కువ అయితే వేయలేదు. వచ్చాడు మనం ఇంకా వేసేసుకుందాం. అన్నీ అయితే ఫ్రై అయిపోయాడు మనకి.
ఇంకా దీన్ని కూడా వేసేసి కాసేపు అయితే ఫ్రై చేయనిద్దాం. బాగా అయితే కలిపేసేసుకొని సిమ్లో పెట్టుకొని మగ్గబెట్టేద్దాం. ఆయిల్లోనే మగ్గబెడితే మంచిగా అల్లం పేస్టు, ఉప్పు, కారం అన్నీ సరిపడా మనం వేసినాం కదా, అవన్నీ ముక్కకు పడతాయి అన్నమాట. చక్కగా ముక్కకు పడతాయి. సిమ్లో పెట్టేసి మగ్గబెట్టేద్దాం. మూత పెట్టేసి ఆగండి. అసలు నా ఇంట్రడక్షన్ మీకు ఇచ్చానా? నేనైతే ఇయలేదు, నాకు గుర్తుంది బాగానే. ముందుగా నా ఇంట్రడక్షన్ ఇవ్వాలి కదా, పాత వాళ్ళకి సరే ఉంది. ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పార్వతి గుమ్మడిదల. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? నేను బాగున్నాను. సపోర్ట్ ఇంకా బాగుంటుంది. ఛానల్ ఫస్ట్ టైం మనం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ తీయండి. మీరు ఇచ్చే ఒక్క లైక్ చాలా వీడియో చేయాలనిపించింది. ఒక లైక్ తీయడం మర్చిపోవద్దు. లాగా కంటిన్యూ చేస్తే చూస్తాను. బాగా మగ్గిపోయింది ఆయిల్. మనకి మంచిగా నాటుకోడి, ఉప్పు, కారం, పసుపు అన్నీ మంచిగా మగ్గిపోయినాయి మనకి. ఇంకా వాటర్ అయితే పోసేసుకుందాం. ఇది మనకు కొంచెం నాటుకోడి మటన్ తోటి సమానం అబ్బా. కొంచెం వాటర్ ఎక్కువే పడతాయి. మన బాయిలర్ కోడి మాదిరైతే ఉండదు, ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి. నేను కుక్కర్ అవన్నీ ఏం పెట్టను కాబట్టి అందుకని వాటర్ ఎక్కువ పోస్తున్నాను. అసలు కుక్కర్ వాడను, మటన్కి కూడా కుక్కర్ వాడను నేను. మనకి నాటుకోడి గట్టిగా ఉంటుంది కదా, అందుకని వాటర్ కొద్దిగా ఎక్కువే పోస్తున్నా. ఇక అంతేనబ్బా. ఇది బాగా దగ్గర పడాలి. ఇది బాగా. ఇప్పుడే నేను పుదీనాకి వేస్తాను. ఆ పుదీనాకి ఏంటంటే స్మెల్ బాగుంటుంది అనమాట. మర్చిపోయినా మీకు, పుదీనా వాటర్లో పోయి బాగుంటుంది. చూపెట్టుమా. ఇది బాగా వాటర్లో ఏం కావాలనే దాని స్మెల్ అంతా భలే ఉంటుంది కదా. పుదీనాకు నాకు భలే ఇష్టము. ఫ్రై చేస్తే ఇంకా బాగుంటుంది కానీ ఇంకా వాటర్లో అయితే వేసేసినాలండి. మూత పెట్టేస్తే ఏం చక్కగా ఉడికిపోద్ది. కూర అయితే మనకి అయిపోయింది. ఇదిగోండి, నేను వాటర్ ఇంతవరకు పోసినా కదా. కావాలంటే మీకు వెనకాల దాంట్లో కూడా చూడండి, వెనక్కి పోయి నీళ్ళు ఇంతవరకు పోసినాయి కదా. ఒక్క గ్లాస్ వాటర్ అయితే తేలి ఉంటుంది నాకు తెలిసి. ఇంకా ధనియాల పొడి అయితే వేసేస్తాను. అంటే ఇంక ఏది మనం ఏమన్నమాట, మన స్పెషల్ ఇదే. ఏది వేయకుండా చేసేది లాస్ట్లో ధనియాల పొడి అంతే. గరం మసాలా, ఆ మసాలా, ఈ మసాలా, జీలకర్ర పొడి, ఆ పొడి, ఈ పొడి, ఏ పొడి వేయను. ఒక ధనియాల పొడి తింటే చక్క లవంగా యాలకులు వేసి ఫ్రై చేస్తున్నాను అనమాట. ఇక ఇదే పొడి మనకి, ఇదే మసాలా పొడి. ఇంకైతే ఏం వేయను. నాకైతే దగ్గర పడిపోయింది అనుకుంటున్నా. ముక్క తిని చూస్తే తెలిసిద్ది మనకి. ఇక చూద్దాం. ఉప్పు, కారం ఇందాక మీకు చూపించినప్పుడు వేయడమే, నేను ఇంకైతే ఏం వేయలేదు. ఇప్పుడైతే చూస్తాను. చాలా మాకు ఇంతవరకు చాలు. మేమైతే ఎక్కువ తినము. కారం కూడా సరిపోయింది. కొంచెం సాల్ట్ అయితే వేస్తా, కొద్దిగా వేస్తా. కారం సరిపోద్ది. మా పిల్లలు తినలేరబ్బా. పసుపుల కలకని ఎక్కువ అనమాట మా పిల్లలు. కొద్దిగా వేసిన సాల్ట్ అంతే. చెప్పాను కదా, నూనె ఎట్లా సరిపోద్దో లేదో మీకు నేను చెప్తాను కర్రీలో అని. నూనె అయితే చాలలేదు, ఎందుకంటే నూనె తేలుతుంది. నూనె కూర ఉడితే నూనె తేలుతుంది కదా. నూనె తేలలేదు అంటే మనకు నూనె సరిపోలేదు. అసలుకి కూర అయితే ఉడికిపోయింది, నూనె అయితే తేలలేదు. నూనె అయితే వేస్తున్నా. అంటే నాకు ఇప్పుడు వచ్చి 4 గంటలు పడింది ఖచ్చితంగా నూనె. ఈ గంటతోటి 4 గంటలకి పడింది. అప్పుడు మనకి కూరలో నూనె సరిపోతే అస్సలకి తినబుద్ధి కాదు, నీసు వాసన వస్తుంది. బాగుండదు కూర కూడా. నూనె ఉండాలి. ఏదన్నా నాన్ వెజ్ నూనె ఉంటే బాగుంటుంది. ఇప్పుడు నూనె తేలుతుంటుంది చూడండి. అది కూర సరిపోయిందో లేదో మనం ఇట్లా తెలుసుకోవాలన్నమాట. ఎందుకంటే నూనె అట్లా కనపడదు అనమాట. నూనె కనపడకపోతే మనకి నూనె సరిపోలేదని అర్థం అంతే. నాటుకోడి అంటే ఇంత మాత్రం పులుసు అయితే ఉండాలబ్బా, లేకుంటే బాగుండదు. పులుసు నాటుకోడి అంటే పులుసు అంటే నాటుకోడి. మామూలు బాయిలర్ కోడి అనుకోండి కొత్తగా అయితే బాగుంటుంది, కానీ ఇది నాటుకోడి కాబట్టి మనం పులుసు అయితే చేసుకుందాం. ఇంత మాత్రం పులుసు ఉండాలి. ఇదిగోండి చాలు. ఇంకా లాస్ట్లో కొత్తిమీర అయితే వేసేస్తున్నా. అయిపోయింది మన కర్రీ. ఇక చూడండి. కొత్తిమీర వేసినట్టే మన కర్రీ అయిపోయినట్టే. అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నా. కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి. స్టవ్ అయితే ఆఫ్ చేసిన, ముక్క ఉడికిపోయింది మనకి. మంచి చక్క ఆయిల్ సరిపోయింది, ధనియాల పొడి మంచిగా వేసిన, పులుసు ఇంత మాత్రం ఉంటే బాగుంటుంది. ఓకేనా?
ఈ వీడియో అంతటితో ముగిస్తాను. నా వీడియో నచ్చితే ఒక లైక్ అయితే కొట్టి సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటా, బాయ్.